హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. మీరు గమనించినట్లయితే టాప్ 5 కాయిన్స్ అన్ని నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజున్న ముఖ్య వార్తల్లోకెళితే విజ్డమ్ ట్రీస్ డిజిటల్ అసెట్స్ చీఫ్ అయినటువంటి విల్ పిక్ ప్రకారం రాబోయే కాలంలో క్రిప్టో ఇండెక్స్ ఈటీఎఫ్ల వల్ల క్రిప్టో అడాప్షన్ అనేది ఎక్కువ అవుతుందని ఈయన భావిస్తున్నారు. ఈయన ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అనేక మంది క్రిప్టో కాయిన్స్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిగా ఉన్నా ఏ కాయిన్లో పెట్టాలని అర్థం కాకపోవడం, రెగ్యులేషన్స్కు భయపడి మరియు ఈ ఇండస్ట్రీలో ఉన్న రిస్కులు అర్థం చేసుకోవడానికి కష్టమవడంతో దూరంగా ఉన్నారు. దీనికి పరిష్కారం క్రిప్టో ఇండెక్స్ ఈటీఎఫ్లు అవుతాయని ఈయన విశ్వసిస్తున్నారు. మొదటగా ఈ క్రిప్టో ఇండెక్స్ ఈటీఎఫ్లు ఏంటంటే ఒకే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టకుండా ఒక బండిల్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్లో పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా పొరపాటున ఏ ఒక్క క్రిప్టో కరెన్సీలోనైనా నష్టం జరిగితే దాని ప్రభావం అనేది ఈ ఈటీఎఫ్పై ఎక్కువగా ఉండదు. అంటే ఇది ఒక లో రిస్క్ ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇవి నేరుగా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ పొందిన ఫండ్స్ కాబట్టి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉండవు. మరియు బ్రోకరేజ్ అకౌంట్స్ ద్వారా ట్రీట్ చేస్తాం కాబట్టి హ్యాకింగ్ లేదా వ్యాలెట్ యాక్సెస్ను కోల్పోవడం వంటి రిస్కులు కూడా తక్కువగా ఉండడం. మరియు ఇటీవల యుఎస్ SEC కూడా క్రిప్టో ఈటీఎఫ్ల అప్రూవల్స్ విషయంలో జాప్యం చేయకుండా ఫాస్టర్ లిస్టింగ్స్ను చేస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఈటీఎఫ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మరొక విషయం ఏంటంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సెంట్రలైజ్డ్ క్రిప్టో ఎక్స్చేంజెస్పై ఆధారపడకుండా నేరుగా ట్రెడిషనల్ బ్రోకరేజ్ అకౌంట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో క్రిప్టో వ్యాలెట్లు, ప్రైవేట్ కీస్ వంటి అడ్వాన్స్డ్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఈటీఎఫ్లను ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్స్ మానిటర్ చేస్తారు కాబట్టి ఇన్వెస్టర్స్ తరచూ మార్కెట్ను ట్రాక్ చేయాల్సిన అవసరమూ ఉండదు. అలాగే కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్ను లోతుగా విశ్లేషించకుండానే క్రిప్టో మార్కెట్లో పాల్గొనవచ్చు. అలాగే సాధారణ ఇన్వెస్టర్సే కాకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మరియు ఫండ్ హౌసులు కూడా ఈ ఇండెక్స్ ఈటీఎఫ్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఇవి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ విధానాలకు, అంటే వారి స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కు దగ్గరగా ఉండడమే కారణం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఎంత డైవర్సిఫికేషన్ అయినప్పటికీ ఒకవేళ మొత్తం క్రిప్టో మార్కెటే పడిపోతే ఈ ఈటీఎఫ్ విలువ కూడా పడిపోతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు స్టాక్ మార్కెట్తో పోలిస్తే క్రిప్టో మార్కెట్ అనేది ఎక్కువ వాలటైల్గా ఉంటుందని గమనించాలి. అలాగే ఈ వాలటైలిటీకి సిద్ధంగా ఉంటూనే పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. తరువాత ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అయినటువంటి అలీబాబా తన అంతర్జాతీయ చెల్లింపులను వేగవంతం చేయడం కోసం JP Morgan Chase యొక్క బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఈ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపంలో ఉన్న డాలర్స్ మరియు యూరోస్ యొక్క టోకెనైజ్డ్ డిపాజిట్స్ను ఉపయోగించి అంతర్జాతీయ చెల్లింపులను వేగవంతం చేయాలనుకుంటోంది. ఈ టోకెనైజ్డ్ డిపాజిట్స్ అనేవి రియల్ బ్యాంక్ డిపాజిట్తో బ్యాకప్ చేయబడి ఉండడం వల్ల పారదర్శకతను తీసుకొస్తాయి మరియు డబ్బు డైరెక్ట్గా బ్లాక్చైన్ ద్వారా రెండు కంపెనీల మధ్య మధ్యవర్తుల సహాయం లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని ద్వారా ట్రాన్సాక్షన్ సమయం అనేది రోజుల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. సో ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మీరిక్కడ గమనించాల్సింది, వీటిని స్టేబుల్ కాయిన్స్ లాగా ప్రైవేట్ కంపెనీలు తయారు చేయవు. ఇవి కేవలం గవర్నమెంట్ రెగ్యులేటెడ్ బ్యాంక్స్ మాత్రమే క్రియేట్ చేస్తాయి. తద్వారా దీని వాడకం అనేది సురక్షితమే కాకుండా రెగ్యులేటర్ ఫ్రెండ్లీ కూడా. ఈ ప్రాసెస్ను ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభించాలనే లక్ష్యంతో ఇరు సంస్థలు పనిచేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీని వాడడం వల్ల అంతర్జాతీయ చెల్లింపులు అనేవి వేగంతో పాటు తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు మరియు నిబంధనల సమస్య కూడా ఉండకపోవడం విశేషం. చివరిగా ప్రస్తుతం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వారసులు కోఫౌండర్స్గా ఉన్న అమెరికన్ బిట్కాయిన్ సంస్థలో యాంటనీ స్కరమూచి మరియు అతని కుమారుడు ఏజే స్కరమూచితో కలిసి సోలారీ క్యాపిటల్ ద్వారా దాదాపు $220 మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్లో స్కరమూచి ఫ్యామిలీ నుంచి $100 మిలియన్ మరియు ఏజే స్కరమూచి తన పర్సనల్ అసెట్స్ నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీరితో పాటు కార్డానో వ్యవస్థాపకుడు చార్ల్స్ హాస్కిన్సన్, గ్రాంట్ కార్డోమ్ వంటి ఇతర ప్రముఖులు కూడా ఈ పెట్టుబడిలో భాగమయ్యారు. ఈ పెట్టుబడి ద్వారా అమెరికన్ బిట్కాయిన్ సంస్థ తన బిట్కాయిన్ మైనింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఈ పెట్టుబడి పెద్ద స్థాయిలో జరగడం వల్ల అనేక ఇతర సంస్థలు కూడా బిట్కాయిన్ మైనింగ్ సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.